సో, షుగర్ వ్యాధి మీద మీరు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత గాదు. తెలుగునాట ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు దాదాపు ఎంత 500 మంది లైవ్‌లో ఉన్నారా మనకి? అవును. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ సార్. సో, మీకు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? చాలా మందితో మాట్లాడారు గదా! అది మాకిట్లా తెలియలేదు. మాకిట్ ముందుగా తెలిసుంటే బాగుండేది. ఆ! మాకిట్లా అవుతాన్నది, అట్లుండదు. దాంట్లో ఒక వ్యక్తి మాత్రము విరుద్ధంగా మాట్లాడినారు. ఆ! నాకు అన్ని విద్యలు తెలుసు. నేను అదే నాకు మేలు కావడం లేదే. ఆ! నువ్వు నాకు ప్రాణాయామం దాదాపు ఒక 40 సంవత్సరాలుగా చేస్తాను నేను. చేసే విధానం నేర్చుకోండి ఫస్ట్. అచ్చచ్చా! మీరు చేస్తా అన్నారు. చేసే విధానం తెలియకుండా మీరు చేస్తే ఏం ఉపయోగము? నాకు హోమియోపతి తెలుసు. హ్మ్. తెలియని దాంట్లో తప్పు లేదు. అవును. తెలియకూడదు, నాకొక్కడికే తెలియాలని నేను ఎక్కడ రాపిచ్చుకొని రాలేదు. అవును. కాకపోతే మీరు చేసే విధానంలో ఎక్కడ తప్పు ఉన్నదనేది తెలుసుకొని చేస్తే మంచిది అని చెప్పి అట్లా కాదు, ఇట్లా ఫైనల్‌గా అతను ఇది ఖచ్చితంగా చేయాల్సిన విధానం. అది డిఫాల్ట్ డిఎంఎన్ అనే ఒక ఫార్ములా ఉంది. ఓకే. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది. అచ్చా! ఆ నెట్వర్క్‌లో ఏం చేస్తాము, ఎలా చేస్తాము అన్నప్పుడు మన శ్వాస అనే దాన్ని ఒక అద్భుతం సృష్టించొచ్చు. ఓకే. శ్వాసతో. శ్వాసతో. అది స్వర చింతామణి, స్వర దీపిక, మనకు ప్రాణాయామ దీపిక ఒకటనేది కాదు. దాదాపు ఒక 100 పుస్తకాలున్నాయి. ఆ! దాంట్లో శివ సంహిత అనేసి ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. దాంట్లో మన శ్వాస ద్వారా మనం ఎలాంటి శ్వాస చేయాలి, లాస్ట్ టైము మనం చెప్పినాము. పిరమిడ్‌ని ఎత్తుక్కొని పోవద్దు. హ్మ్. అద్భుతమైన పిరమిడ్ మీలో ఉంది. అవును. ముక్కు. ముక్కే యెస్. ఇదే అవును. పిరమిడ్. అవును. అద్భుతమైన దేవుడు మనకు ఇక్కడ ఇచ్చినారు. ఆ! కాకపోతే మనుషులకి అర్థం కాదు అనేసి కొద్దిమంది దాన్ని ప్రత్యేకంగా చెప్తా ఉండారు. ఓకే. ఓకే. నిజంగా అది అవసరం లేదు. మనం ఐరన్ను, సిమెంట్ ఏసి కట్టి ఇది పిరమిడ్, దీని కింద మీద కూర్చుంటే మాకు అదవుతాది, ఇదవుతాది అనడంలో లేదు. బిఎన్‌డిఎఫ్ అనేసి బ్రెయిన్ న్యూరోట్రోఫిక్ డెరివేటివ్ ఫ్యాక్టర్ అనేసి ఓకే. ఇయన్నీ కూడా మనలో జరుగుతాయి. ముఖ్యంగా మనం ఫీల్ హ్యాపీ కెమికల్స్‌ను మనం మన మెదడులో సృష్టించుకోవచ్చు. అచ్చచ్చచ్చ! మనం సంతోషంగా ఉండడానికి సార్. మనం బీర్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు ఏమేమో తిరుగుతాము. హ్మ్. అయి అవసరం లేకుండా నేను నిజంగా చెప్తాను. నేను అన్నీ తిరిగి ఈ అవసరం లేదు అనేసి హ్యాపీగా ఇప్పుడు మాంసం గాని ఏది కూడా అవసరం లేదు. ప్రతి ఆ! ఒక్కటి మీలో ఉండాయి. ప్రతి ఒక్కదాన్ని తినాలనుకునే దాన్ని మనం అద్భుతంగా మన వీరబ్రహ్మం గారి చరిత్రలోనే ఉంది. మన వీరబ్రహ్మం గారు, సిద్ధయ్య గారు వెళ్తా ఉంటారు. ఆ! మిగతా వాళ్ళ శిష్యులందరూ కూడా తమాషా చేస్తారు. మీకు సిద్ధయ్య అంటేనే ప్రేమ, మీరు సిద్ధయ్య గురించే ఆలోచన చేస్తారు, మమ్మల్ని గురించి అంత పట్టించుకోరు ఆ! అనేసి. సరే, దీనికి ఒక పరీక్ష అనేది ఉండాది అనేసి పోతా ఉంటారు. పోయేటప్పుడు ఒక గాడిద చనిపోయింది, పురుగులు పట్టినది కనిపిస్తది. సిద్ధయ్య అక్కడ పోయి "అది తింటావా?" అని చెప్తారు. ఆ! ఓహ్! ఎందుకు తినను, బాగా చాలా అద్భుతంగా ఉంది అనేసి ఈయన ఎళ్తారు. మిగతా వాళ్ళు ఉండుండు అని చెప్పేసి మిగతా వాళ్ళకి చెప్తారు. మిగతా వాళ్ళకి చెప్పినప్పుడు నిజంగా అది వాసన వస్తాండాది అది ఇది. అరే! ఇప్పుడు చూడు, సిద్ధయ్యని పిలుస్తాను మీ ముందరనే, అతను వ్యత్యాసం ఏమనేసి మీకు తెలుస్తుంది. అవును. గురువుగారు చెప్పినారు, నేను తిన్నాను. ఆ! నాకు బాగుంది. మీకు అతనికి కనిపించింది ఏమి వ్యత్యాసము? గురువుగారి మీద మీకు విశ్వాసం లేదు. యెస్. అతనికి నమ్మకం ఉంది. మా గురువుగారు నాకు చెడ్డది చెప్పరు, బాగుండేది మాత్రమే చెప్తారు అనేసి అతను నమ్మకంతో చూసినాడు. అతనికి అది పలహారం మాదిరి కనిపించింది. వావ్! మీకు మీకు ఏం కనిపించింది? ఇది నేను చెప్పే కరెక్ట్. కరెక్ట్ కథ అండి. కాదు. అవును. అవును. వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి సత్యము. యెస్. అలాగే శివ సంహితలో ఉండేది ఒక అద్భుతమైన విషయం ఏమని చెప్తే, మనము ఏ పిరమిడ్ ఏదే గాని ఎతికి దాన్ని తెచ్చి మన భుజాల మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మన శరీరంలో ఉంది. హ్మ్. దేవుడిచ్చిన ఈ నిర్మాణానికి మీరు క్వాంటమ్ ఫిజిక్సు, క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ ఇయన్నీ కూడా ఎక్కడో లేదు. హ్మ్. మీలో ఉంది. మీరు దాన్ని ఎలా పట్టుకోవాలి? ఓకే. ఆ పట్టుకునే విధానం ఏమి? రైట్. దాన్ని మీ శ్వాస ద్వారా నేర్చుకోండి. ఓకే. అప్పుడు మాత్రమే ఉపయోగమవుతుంది. వావ్! స్వరచింతామణి స్వామి రామా గారు చెప్పుండారు. అద్భుతంగా వాళ్ళు ప్రయోగాలు చేసిండేది. మనం ఈ ఇడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడిని యోగా ప్రకారం అవును. చెప్తాము. అవును. అనాటమీ ప్రకారం ఒక డాక్టర్‌గా సింపథెటిక్, పారాసింపథెటిక్, అటానమస్ నర్వ్ సిస్టమ్ అనేసి ఈటిల్లో వ్యత్యాసం ఎక్కడొస్తాండాది. ఇది ఎప్పుడు కూడా మనకు మంచి చేయాలా, మనశ్శాంతిగా ఉండాలా, జీర్ణశక్తి
బాగా చేయాలనేసి మన పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ చెప్తుంది. ఓకే. సింపథటిక్ నర్వస్ సిస్టమ్ భయపడు, దూరంగా పో, ఇది నేర్పిస్తుంది. ఇది ఓకే. ఎప్పుడు సూర్యనాడి. ఈ సూర్యనాడిలో ఏం జరుగుతుంది, అది మనకు ఉద్రేకం తప్పకేరేది ఆలోచన రాదు. హ్మ్. అట్లయితే ఇట్లయితే అనేది భయం వస్తుంది. రైట్ గురూజీ. అయితే నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్‌లో మీరు షుగర్ గురించి చెప్పినప్పుడు అవును, స్ట్రెస్ వల్లనే షుగర్ వస్తుందని చెప్పారు. అవును. సో క్యాన్సర్ కూడా స్ట్రెస్ వల్లనే వస్తుందా? స్ట్రెస్సే ఇది కారణమా? చాలా తక్కువ కారణం మన జీన్స్లో ఉండేది. ఆ! ఎక్కువ భాగం వచ్చేసి వాటిని రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుందో అప్పుడు మాత్రమే వస్తుంది. అది ఓకే. రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుంది, మన ఆందోళన, ఓకే. ఓకే. భయము, ఏం లేనిపోంది ఆలోచనలు ఆ! చేయడం, ఆ! తినడము, ఆ! ఎట్లంటే అట్లా ఎర్రబెర్రిగా తినడము. అప్పుడేమవుతాండి, అది ఒక రకమైన మన కణాల్లో వచ్చేసి మనకు తెలియకుండానే భయము అక్కడికి వెళ్తుందా ఆ! అనేసి మా మలిక్ పరచూరి గారు ఆ! అడిగినారు. ఆ! ఆ! నేను అతనితో మాట్లాడినప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉంది అనేసి నేను మాట్లాడినప్పుడు, ఆ! ఇది నేను హోమియోపతి డాక్టర్ అయిన వెంటనే మీరు హోమియోపతి చదివి ఉంటే మదర్ టీచర్ డాక్టర్ సమీల్ హనీమన్ గారు కనిపెట్టింది కాదు అని చెప్పినారు. ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేసి నేను చదివినాను. ఆ! పాపం అతనికి కెమికల్ ఇంజనీరింగ్ చదివినాడు. ఆ కెమికల్స్ గురించి అర్థం కాని దానివల్ల మెడికల్ మీద పడినాడు. అతనికి నిజంగా అతని బేసిక్ నాలెడ్జ్ కెమికల్ మీద ఉండింటే అతను దాని నుంచే బాగుపడతా ఉండే. ఓకే. ఓకే. బాగుపడలేదు కాబట్టి పరిగెత్తుకొని ఏదో ఒక చోట ఏదో దొరుకుతుంది అనేసి పరిగెత్తాడు. ఓకే. ఓకే. నేను అతనికి మెసేజ్ పెట్టాను, ఆ! మీకు కూడా చూపించాను అవును. నా అవును. మెసేజ్. అవును. 284 and 85 285 అఫారిజంలో డాక్టర్ సామ్యుల్ హానీమన్ గారు చెప్పుండారు. అవును, డైల్యూషన్స్ ఉంది అనేసి. అతను చెప్తాడు, నాతో వాదిస్తాడు లేదు అనేసి. ఆ! సార్, మీకు నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, నాలెడ్జ్ లేకపోతే పర్వాలేదు. మీరు అనుకుంటా అన్నారు ఐఎమ్ ది సుప్రీం ఇన్ ది వరల్డ్. ఆ! ఖచ్చితంగా మీరు మంచివాళ్ళు. ఆ! ఇంకొక మాట చెప్తున్నారు సార్, నాకు నిజంగా అది నేను తొడగట్టి చెప్తాను 2 కోట్లదే అనేసి. ఆ! నేను రౌడీనో లేకపోతే ఇంకొకటి ఏదో పరంపోకోండి కాదు. మీ మాదిరి నేను కూడా అర్థం తెలుసుకొని ఉంటే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేయను, ఒక గ్రూప్ చేద్దాము. 30 రోజులు ఇప్పుడు డయాబెటీస్ గురించి ఛాలెంజ్ చేసి 30 రోజులు నేను ఫ్రీగా చేస్తారు. ట్రీట్మెంట్ అవును. ఇస్తాను. అవును. అదే మాదిరి క్యాన్సర్కి కూడా ఎవరు నా దగ్గరికి రావాల్సిన పనిలే. నేను అది రూమ్ చేస్తాను, వాళ్ళకి తిండి పెడతాను, అవన్నీ వద్దు. ఎవరు జీవనం వాళ్ళు బాగా చేసుకొని హ్మ్. వాళ్ళు బాగుండాల. మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి కాదు. అవును. లేనిపోయింది మనకు అది తెలుసు ఇది తెలుసు అనేసి నిరూపించుకోవడానికి కాదు మనం చేస్తూ ఉండేది. మనము నలుగురికి కష్టం కాకుండా ఇష్టంగా వాళ్ళ ఎక్కడున్నారో అక్కడనే వాళ్ళ కుటుంబంతోనే ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలనేసి నేర్పిద్దాము. దాని తర్వాత ఫర్దర్ నేను అన్ని చోట్ల నేను ఫ్రీ అని చెప్పడం లేదు. ఒకటి అంతే విషయం కదా. మీరు అవును. జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఏది కూడా చేస్తూ ఉండేది ఏమి విన్ అండ్ విన్. అవును. అందరం కూడా గెలవాలి. నేను మాత్రమే గెలుస్తాను లేకపోతే మీరు గెలవండి ఇది కాదు నేను చెప్తా ఉండేది. అందరం గెలవాలి. అందరం సర్వే జన సుఖినో భవంతు సర్వమంగళాన్ని భవంతు అని చెప్తానే కానీ నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను, అది తప్పులేదు ఇది తప్పులేదు, వాళ్ళు తప్పులేదు వీళ్ళు తప్పులు లేవు ఉండాయి, ఇవన్నీ నాకెందుకు. హ్మ్. నేను తొడలు తట్టడం లేదు, ఛాలెంజ్ చేయడం లేదు, కాకపోతే నిరూపిస్తాను. రైట్.